అంటే మొత్తం సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వలే. అప్పుడేమో కేసీఆర్ అప్పగించుకోనికే అట్లా అట్లానే మాట్లాడారు. ఇప్పుడు మా భూములు ఎస్సీ వాళ్ళకు ఇస్తాము అది ఇది అని మాట్లాడినాక మళ్ళీ దౌర్జన్యంగా ఇదే మరి మాకు నోటీస్ నువ్వు ఏదైనా పంపలేవు. ఇప్పుడు మేము పరిశీలించింది ఏంటంటే 40 సంవత్సరాల నుంచి ఈ కేసు హైకోర్టులో నడుస్తా ఉంది. మీరు మా మామ వాళ్ళు ఆపరేషన్ చేయించుకున్నప్పటి నుంచి ఇక్కడ 20 సంవత్సరాల క్రితం మీరు ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు ఇక్కడికి? మాది భూమి ఉంది కదా, ఇక్కడ ఏదో ఒక రూమ్ వేసుకొని బతుకుతాం మేము అనుకో. ఆ రూములు కూడా గులగొట్టేసి రూములు కూడా గులగొట్టి మరి ఏడు ఉండాలి, రోడ్డు మీద ఉండాలి. మేమేమన్నా ఇంట్లుంటే ఆ ఇండ్లు మొత్తం రోడ్ వెడల్పి చేస్తున్నామని మొత్తం గులగొట్టిరు. అవి గులగొట్టి ఇక్కడ ఇచ్చింది. సో ఇక్కడ ఇచ్చినాక ఇక్కడ కట్టుకున్నాం. 20 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి కూడా ఏ గవర్నమెంట్ రాలేదు. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాకనే మాకు ఇట్లా వచ్చేసి మరి ఎట్లా న్యాయం చేస్తాడో చేయండి మేడం. మీరు నేను ఒక్కటే మాట మేము చెప్తున్నా చూడు, నాకు కూడా హార్ట్ ప్రాబ్లం ఉంది. నేను ఆపరేషన్లో అయినా మనిషి. నేను ఇప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చిన, నేను మబ్బులో వెళ్ళిన, నైట్ వెళ్ళినా. నేను ఇప్పుడు వచ్చినాకనే నేను. ఎందుకు మా పరిస్థితి మేము లేకనో తినో బతికో ఇళ్ళ పాష్ పనులు చేసుకొని బతుకుతున్నాం. ఇళ్ళ పని చేసుకొని బతుకుతున్నాం. ఏం చేస్తాం? దొరికినాడు కూలి లేకుండా లేదు.